హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేచర్ పవర్. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అయిన విశాఖపట్నంలో ఉన్నామండి. విశాఖపట్నంలో సినిమా లొకేషన్ కొదవలేదనమాట. చాలా సినిమాలు అయితే విశాఖపట్నంలో తీశారు. మనం మొత్తం విశాఖపట్నంలో మ్యాక్సిమం కవర్ చేద్దాం. ఎన్ని సినిమాలు తీశారో నాకు వీలైనంత వరకు నేను కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా సినిమా లొకేషన్లు అయితే కవర్ అయినాయి. ప్రస్తుతం మనం ఒక షిప్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇది బంగ్లాదేశ్ షిప్. తుఫాన్ గాలికి అయితే కొట్టుకుని వచ్చి ఒడ్డున ఉండిపోయింది. చాలా ట్రై చేశారు దీన్ని మళ్ళీ తీసుకెళ్ళడానికి, కానీ వీలవ్వలేదనమాట. సో దీన్ని ఎలా వదిలేసి లోపల ఉన్న ఇంజిన్లు అయితే తీసుకుని పట్టుకెళ్ళిపోయారనమాట. ఇదైతే ఇలా ఒడ్డున ఉంచేశారు. ఇంకా ఈ షిప్ను ఒకసారి మనం చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం విశాఖపట్నం తేనేటి పార్క్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ మీకు ఒక షిప్ కనిపిస్తుంది కదా, ఇదే షిప్ దగ్గర కొన్ని సినిమాలు అయితే షూట్ చేశారంట. అవేంటో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇదే ప్లేస్లో RX100 ఫ్రేమ్ కార్తికేయ గారి చావు కౌరు చల్లగా అనే సినిమా అయితే షూటింగ్ తీశారు. ఇదే షిప్ దగ్గర. ఈ షిప్ అయితే చాలా పెద్దదండి. ఈ షిప్ తుఫాను గాలికి కొట్టుకుంటూ ఈ ఒడ్డుకైతే వచ్చేసిందనమాట. ఈ షిప్ బంగ్లాదేశ్ సంబంధించింది. దీని పేరు MV మా అనే షిప్ అనమాట. దీన్ని తిరిగి సముద్రంలోకి తీసుకెళ్దామని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ అది ఇసుకలో కూరుకుపోవడం వల్ల దాన్ని తిరిగి సముద్రంలో తీసుకెళ్ళలేకపోయారు. అప్పటి నుండి ఈ షిప్ ఇక్కడే ఉండిపోయిందనమాట. అలాగే ఈ షిప్ దగ్గర చాలా సినిమా షూటింగ్లు కూడా జరిగాయి అన్నమాట. ఇక్కడే ఇదే షిప్ దగ్గర కళ్యాణ్ రామ్ గారి డెవిల్ అనే సినిమా కూడా షూటింగ్ జరుపుకుంది. ఆ సినిమాలోని ఈ షిప్ని సముద్రం మధ్యలో ఉన్నట్టు గ్రాఫిక్స్లో చూపిస్తారు. డెవిల్ సినిమాలో సముద్రపు దొంగలు వచ్చి ఇదే షిప్ మీద అటాక్ చేస్తారు. ఆ సీన్ అన్నీ కూడా ఇదే షిప్ మీద తీశారు. ఇక్కడ కొన్ని ఫైట్ సీన్ కూడా ఈ షిప్ పైన షూట్ చేశారు. ఈ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఫోటోషూట్లు తీసుకోవడం కూడా చాలా అనువుగా ఉంటుంది. చూసారా, ఈ షిప్ వెనక ఉండే ప్రొపెల్లర్స్ కూడా పైకి కనిపిస్తున్నాయి. ఇక్కడున్న ప్రతి ఓడు పొడి చేత్తో సరస. ఈ షిప్ అడుగు భాగంలో కూడా కొంతమేరకు డ్యామేజ్ అయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విశాఖపట్నంలో వేరే షూటింగ్ లొకేషన్కి వెళ్దాం పదండి. పుష్ప 2లో అల్లు అర్జున్ గారు జపాన్ వెళ్ళినట్టు చూపిస్తారు కదా, ఆ సీన్లని కూడా మన వైజాగ్లోనే షూట్ చేశారండి. ఆ లొకేషన్ చూద్దాం పదండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వైజాగ్ ఫిషింగ్ హార్బర్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ కూడా చాలా సినిమాలు అయితే షూటింగ్ జరుపుకున్నాయి. ఇక్కడే చావు కౌరు చల్లగా అనే సినిమాలోని ఈ సాంగ్ అయితే షూట్ చేశారు. ఈ ఫిషింగ్ హార్బర్ అంతా కూడా వివిధ రకాల చేపలతో చాలా రద్దీగా ఉంటుంది. ఇక్కడ రకరకాల చేపలు అయితే దొరుకుతాయి అన్నమాట. చావు కబురు చల్లగా అనే సినిమా చాలా వరకు విశాఖపట్నంలోనే తీశారనమాట.
ఇక్కడే రవితేజ గారి శ్రావణి సుబ్రహ్మణ్యం అనే సినిమాలోని ఈ సాంగ్ అయితే షూట్ చేశారు. ఇక్కడ పాత పడవలను అయితే ఈ క్రేన్ సాయంతో పైకి తీసి ఇక్కడ ఎలా వేస్తున్నారనమాట. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో అయితే ఉన్నామండి. నేను ఉన్నాం కదా, సేమ్ ఇదే ప్లేస్లో సింహాద్రి సినిమా అయితే తీశారు. ఇక్కడ ఫైట్ సీన్ అంతా కూడా ఇదే ప్లేస్లో తీశారనమాట. ఇంకా చాలా సినిమాలు అయితే తీశారు ఈ ఫిషింగ్ హార్బర్లో. అలాగే ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు మొత్తం ఇదంతా చూపిస్తా చెప్తాను. సో మనం ఇప్పుడు ఒకసారి ఫిషింగ్ హార్బర్ మొత్తం చూద్దాం పదండి. నీకు ఈత వచ్చా? చూశారు కదా, ఇక్కడ చాలా రకాల చేపలు అయితే దొరుకుతాయి. ఆదివారం వచ్చిందంటే చాలు ఈ ప్లేస్ అంతా కూడా చాలా సందడిగా మారిపోతుంది. కాకపోతే ఈ ప్లేస్లో విపరీతమైన వాసన కూడా వస్తుంది. ఇదంతా కూడా ఎండి చేపల మార్కెట్ అనమాట. మొత్తం ఇక్కడ ఎండి చేపలు పోగేసి అమ్ముతున్నారు. మనకి రైట్ సైడ్లో విశాఖపట్నం పోర్ట్ అయితే ఉంటుంది. అక్కడే పుష్ప 2 సినిమా షూటింగ్ తీశారు. ఇక్కడ ఇవే బోట్స్ దగ్గర అయితే సింహాద్రి సినిమాలో ఫైట్ సీన్ షూట్ చేశారు. ఇక్కడ ఇదే ప్లేస్లో చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య సినిమాలోని ఈ సీన్ అయితే షూట్ చేశారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ పాత బోట్స్ అయితే రిపేర్ చేస్తున్నారు. అలాగే కొత్త బోట్స్ని కూడా నిర్మిస్తున్నారు. ఒకసారి వాటిని చూద్దాం పదండి. ఫ్రెండ్స్ మనం వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో అయితే ఉన్నామండి. ఇక్కడ ఒక బోట్ అయితే తయారు చేస్తున్నారు అనమాట. ఇక్కడ చాలా బోట్లు అయితే నిర్మాణంలో ఉన్నాయి. ఈ బోట్ ఇక్కడ ఒక బోట్ అయితే ఉంది, దీన్ని రిపేర్ చేస్తున్నారు అనమాట. మనం ఒకసారి దగ్గరికి వెళ్ళి ఆ బోట్ని ఎలా తయారు చేస్తారో ఆ మెటీరియల్ అయితే కనుక్కుందాం. మనకి బోట్ పైనుంచి అయితే మన నీటిలో ఉన్నప్పుడు చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ చూసారా కింద ఎంత డెప్త్గా అయితే ఉందో, అది చాలా లోతు అయితే ఉంటుంది. ఆ కింద భాగం అయితే మనకు కనిపించదు అనమాట నీటిలో ఉన్నప్పుడు. ఇక్కడ అలా తయారు చేసిన బోట్ని క్రేన్ ద్వారా నీటిలో దింపుతారంట. మీకు ఈ పక్కన పాడైపోయిన బోట్లు అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా అంతకుముందు కాలిపోయినాయి కదా, బోటు ప్రమాదంలో కాలిపోయినాయి కదా, ఆ బోట్లేనమాట. ఇక్కడ పైన అయితే వదిలేశారు. చాలా బోట్లు అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా కాలిపోయిన బోట్లు అనమాట. మనం ఈ బోట్ని అయితే ఎలా తయారు చేస్తారో చూద్దాం రండి. ఇది బ్యాక్ సైడ్ అనమాట, ఇది బ్యాక్ సైడ్ పార్ట్. ఇది కింద ప్రొపెల్లర్ వస్తుంది. ఇక్కడ పెయింట్లు అయితే వేస్తున్నారు. రిపేర్ చేస్తారు, అది కొత్త బోట రిపేరా? ఇది ఏంటండి మెటీరియల్? ఫైబర్.
మొత్తం ఫైబర్తో తయారవుతుంది. నీళ్ళు ఉద్దులు తయారవుతుంది. దాని మీద ఫైబర్ అప్లై చేస్తామన్నమాట. నీళ్ళు రాకన్నా వాటర్ పైకి లోపలికి రాకన్నా. అదేంటండి వాటర్ ప్రూఫ్. మొక్కని పైకి చిన్నదన్నా సరే కిందకి చాలా పొడుగుందండి. లోపలికి గట్ట ఎక్కువ ఉంది, కిందకి లేట్ ఉంటుంది. పైకి చూడడానికి చిన్న బోట్లా ఉంది. ఇప్పుడు ఇది ఎలా దింపుతారండి కిందకి? ట్రైన్తో దింపుతారు. ఇక్కడ సినిమా షూటింగ్లు జరిగినాయండి కదండి, అవి ఏం జరిగినాయి ఐడియా ఉందా మీకు? చాలా జరుగుతూ ఉంటాయి సార్, చెప్పరు కదా. సినిమా పేరు పని చేయడానికి వచ్చాను మరి. ఒక బోట్ తయారవడానికి తయారు చేస్తాను. చెప్పనగా మెయిన్ స్ట్రక్చర్ చెక్కలే, ఫైబర్ వేస్తారండి. కొన్ని అయితే ఇంకా ఓన్లీ మొత్తం అంతా ఫైబర్ ఉంటాయి కదా, గుడ్డు ఉండదు. ఇంకా మరి అది అవుతే ఫైబర్ మొత్తం ఫైబర్ అయ్యి అంతా ఫైబర్. గుడ్డు లేదండి, గుడ్డు ఉన్నాయి, కొద్దిగా బలంగా ఉంటాయి. గుడ్డు పడేది ఇది గుడ్డు, ఫైబర్. అలాగే మొత్తం ఫైబర్ పొట్టు మాట, మొత్తం గుడ్డు లేకనండి. అది అంతా ఫైబర్ పొట్టు మాట మొత్తం. ఎన్ని ఉంటాయండి మొత్తం? బోట్లు చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. అంటే మామూలు మీకు ఓన్లీ తయారు చేయడం వచ్చారు కాకినాడ అండి. చాలా మంది వెళ్తే అది అప్లై చేస్తే ఆ కడిగిపోయి వండిపోతుంది మాట. పెంపమాట ఇది ఆరిపోతుంది. అది అయిపోతుంది, మళ్ళీ పోదు. ఇంకా ఇది ప్రొపల్లర్కి వెళ్ళి ఇది ఫ్యాన్ తిరుగుతుంది. అది ఫ్యాన్. ఇప్పుడు ఫ్యాన్ తిరగడానికి ఇక్కడ ఇది ఉంటుంది రాడ్, దీనిలోంచి లోపలికి నీళ్ళు వెళ్ళవా? మరి కొద్ది గ్యాప్ ఉంటుందేమో, ఉండదా? అది రబ్బర్ బుస్ ఉంటుంది ఇందులో లేదు. రబ్బర్ బుస్, ఆ బుస్ నుంచి షాప్కి వెళ్తుంది మన రాడ్డు. దానివల్ల నీళ్ళు వెళ్ళవు లోపల. అవతల పక్క కూడా రాగానే గ్యాన్ ఒకటి ఉంటుంది మనకి. ఇది ఐరన్ ఏముంటుంది? కాదు చెప్తాను, ఇత్తడండి. ఇస్తుందండి. పంకా కూడా ఇద్దరే ఉంటుంది. ఐరన్ అంటే తేలిక ఉండదండి, పట్టుకుంటా పడగా ఉంటుంది. తయారవడానికి 3 నెలలు పడుతుంది. 3 నెలలు అండి. ఆ పాత బోట్లు ముందు ఒకసారి గట్టిలో కాలిపోయి అయ్యేనా? 40 బోట్లు కాలిపోయి కదా అవన్నీ అయ్యేనా? అవి కల వదిలేసారా? మొత్తం కాలిపోయి పడేయారు మాట. అలా వదిలేసారండి అంటే. అది ఎలాగే ఎవడో పార్టీ చేసినప్పుడు వచ్చి అడగడ కూడా సిగరెట్ ఎవడో పడేసేదండి. అదే చాలా 40 బోట్లు పేరింది, ఆగే మొత్తం బోటు పేరిపోతుంది. అంటే మొత్తం బాగా ఫైర్కి అంటుకుపోయి మెటీరియల్ కదా ఇది. ఆయిల్ లోన్ ఉంటుంది, డీజిల్ ట్యాంకర్ ఫైబర్ కూడా అంటుకుపోతుంది కదా. ఫైబర్ కూడా అంటుకోదు, 2 చెప్పులు ఉంటుంది ఆయిల్ అందులో. ఆ ట్యాంక్ పేరిందని మాట్లాడింది. అదే అది బోటు పేరిపోతుంది. సరేనా, థ్యాంక్స్ అండి. బోటింగ్ పుష్ప 2 సినిమా ఓపెనింగ్లో అల్లు అర్జున్ గారు జపాన్ వెళ్ళినట్టు చూపిస్తారు. ఆ లొకేషన్లు అంతా కూడా మన విశాఖపట్నం పోర్ట్లోనే తీశారనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా కంటైనర్స్ని లిఫ్ట్ చేయడానికి వాడే క్రేన్స్ అనమాట. ఇవి చాలా భారీగా ఉంటాయి. ఇవే క్రేన్స్ని మీరు పుష్ప 2 సినిమాలో చూడొచ్చు. పుష్ప 2 సినిమా షూటింగ్ జరిగినప్పుడు లీక్ అయిన వీడియో అనమాట ఇది. ఇక్కడే వైజాగ్ పోర్ట్లో అయితే తీశారు ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్లో అయితే ఉన్నామండి. ఈ రోడ్లో అయితే చాలా సినిమాలు అయితే షూటింగ్ జరుపుకున్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా, ఇక్కడే అల్లు అర్జున్ గారి పరుగు సినిమా షూటింగ్ తీశారు. ఇదే అపార్ట్మెంట్ దగ్గర. ఈ బీచ్ రోడ్లో ఇంకా చాలా సినిమాలు అయితే షూటింగ్ తీశారు. అవన్నీ కూడా చెప్పాలంటే వీడియో లెంత్ అయితే సరిపోదు. మీకు తెలిసిన సినిమాలు ఏవైనా ఉంటే కింద కామెంట్ చేయండి.
ఫ్రెండ్స్ ఇక్కడ ఇదే స్పాట్లో చావు కబూరు చల్లగానే సినిమాలోని ఈ సీన్ అయితే షూట్ చేశారు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వైజాగ్ బీచ్ రోడ్లో హవా మహల్ అని ఒక బిల్డింగ్ అయితే ఉందండి. ఆ బిల్డింగ్లో కూడా చాలా సినిమాలు అయితే షూట్ చేశారనమాట. ఈ బీచ్ రోడ్డు పక్కనే ఉంటుంది, నా ఎదురుగుంట బీచ్ ఉంది చూసారు కదా, ఈ బీచ్ పక్కనే ఉంటుంది అనమాట. ఇది బీచ్ పక్కనే ఉంటుంది, హవా మహల్ దీని పేరు. మనం ఒకసారి లోపలికి వెళ్ళి ఆ ప్లేస్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ కూడా చాలా సినిమాలు అయితే షూట్ చేశారు, మనం దగ్గరికి వెళ్ళి చూద్దామండి. ఫస్ట్ అయితే ఇది ఒక ఫంక్షన్ హాల్లో వాడుతున్నారంట. చూస్తున్నారు కదండి, ఇదే మనకి సింగం సినిమాలో కనిపిస్తుంది, సూర్య గారు పోలీస్ స్టేషన్ అనమాట ఇది. ఇంకా చాలా సినిమాల్లో అయితే ఈ బిల్డింగ్ని అయితే వాడతారు. కోర్టు కింద, పోలీస్ స్టేషన్ కింద, ఇంకా చాలా వాటి కింద అయితే ఇది సినిమాలో ఉపయోగిస్తారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడే ఇదే బిల్డింగ్లో కమల్ హాసన్ గారి మరో చరిత్ర సినిమా షూటింగ్ తీశారు. ఈ బిల్డింగ్ ప్రస్తుతం ఆస్తి తగాదాల విషయంలో వివాదాల్లో ఉంది. ఇక్కడ వాచ్మెన్ అయితే వీడియో తీయనివ్వలేదు. ఈ ప్లేస్ మొత్తం సింగం సినిమాలో చాలా వరకు షూటింగ్ తీశారు. ఇదొక పోలీస్ స్టేషన్ కింద అయితే యూజ్ చేశారనమాట. వైజాగ్ మొత్తం ఇటువంటి పురాతన రాతి కట్టడాలు అయితే చాలా ఉన్నాయండి. ఇదే రోడ్లో రీసెంట్గానే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ అనే సినిమా కూడా షూటింగ్ తీశారు ఇక్కడ ఇదే రోడ్లో. ఇక్కడే బాలకృష్ణ గారి లెజెండ్ సినిమా కూడా షూటింగ్ తీశారండి ఇదే రోడ్లో. ఇక్కడే బాలకృష్ణ గారు గుర్రం మీద వస్తారనమాట. ఈ రోడ్డు మొత్తం షూట్ చేశారు. ఇదే స్పాట్ లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర స్టూడెంట్ నెంబర్ 1 సినిమా షూటింగ్ తీశారండి. ఎన్టీఆర్ గారి ఎంట్రన్స్ సీన్ అయితే ఉంటుందన్నమాట సినిమాలోని. ఆ సీన్ ఇక్కడే తీశారు, బస్ చేసే సీన్. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పురాతన కట్టడం అయితే ఉంది. ఇక్కడ కూడా చాలా సినిమాలు అయితే షూట్ చేశారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడే వాల్తేరు వేరే సినిమా షూట్ చేశారు. ఆ సినిమాలో ఇది పోలీస్ స్టేషన్ కింద ఉంటుంది. ఇక్కడే రాజేంద్ర ప్రసాద్ గారి ఆ ఒక్కటే అడక్క సినిమా కూడా షూట్ చేశారు. ఇంతకు ముందే నువ్వు. అలాగే ఇదే ప్లేస్ లో అలీబాబా అరడజన్ దొంగలు అనే సినిమా కూడా షూట్ చేశారు. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.